Dina ideology. So, and ain't it, sir? What is Dina ideology? Yeah, Dina is about developing every rural child with essential global skills, nurturing a SICAN mindset, and advocating truth. For example, essential global skills. What are the global skills required for today's generation and this kunde? So, data science and AI definitely compulsory one of the skill, and leadership skills. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఒక మనం ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ అయ్యేసరికి అసలు వాట్ ఆర్ ద గ్లోబల్ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలకి ఐడియా రావట్లేదు. సో ఇఫ్ యూఆర్ గెటింగ్ ఐడియా అబౌట్ ద ప్రాబ్లమ్ దెన్ వీ కెన్ ఫోకస్ ఆన్ ద సొల్యూషన్ సో దట్ దెన్ ఆపర్చునిటీస్ మనకి వీ కెన్ చెక్ అబౌట్ ద ఆపర్చునిటీస్. సో ఈ డేటా సైన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, లీడర్షిప్ అండ్ స్పేస్ ఎడ్యుకేషన్ కమింగ్ 10 ఇయర్స్లో స్పేస్ స్టేషన్స్, సో స్పేస్ టూరిజం అనేది డెవలప్ అవుతుంది. లైక్ రైట్ నౌ జెఫ్ బిజోస్, అలాన్ మస్క్ వీళ్ళంతా కూడా, వర్జిన్ ఎయిర్లైన్స్ వీళ్ళంతా కూడా స్పేస్ టూరిజంని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి దే ఫోకసింగ్ ఆన్. అండ్ ఈవెన్ రీసెంట్గా మనకు వచ్చిన న్యూస్ పార్లమెంట్లో కూడా ఆ ఇస్రోలో ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ అబౌట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు స్పేస్ అండ్ కమింగ్ బ్యాక్ దెన్ దే విల్ బి ఛార్జింగ్ అరౌండ్ 1 crore పర్ ద టికెట్. సో ఒక ఎకానమీ అక్కడ బూస్ట్ అవుతున్నప్పుడు ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా స్పేస్ రిలేటెడ్ ఆపర్చునిటీస్కి వెళ్ళిపోతాయి. సో ఈరోజు మళ్ళీ సేమ్ బుక్స్ ఒక 10 years 15 years బ్యాక్ యూజ్ చేసిన సేమ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈరోజు కంటిన్యూ అవుతుంటే 10-15 years తర్వాత ఈ ఎడ్యుకేషన్, ఇప్పుడు మనం ఇచ్చే ఎడ్యుకేషన్ వాడు ఈరోజు సర్వైవ్ అవటానికి కాదు పిల్లలు. సో ఒక 10-15 years తర్వాత ద సేమ్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు ఫేస్ హై కాంపిటీషన్. సో ఇఫ్ దే ఆర్ ల్యాకింగ్ ఆఫ్ దీస్ పర్టికులర్ స్కిల్స్, సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్, సో సస్టైనబుల్ అగ్రికల్చర్ స్కిల్స్, సో ఫుడ్ ఇన్సెక్యూరిటీ గురించి స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికి అసలు పిల్లలకి అవగాహన ఉండట్లేదు ప్రజెంట్ ఎడ్యుకేషన్లో. సో ఈ కైండ్ ఆఫ్ స్కిల్స్ అనేవి స్కూల్ ఎడ్యుకేషన్లో మనం ఇంకల్కేట్ చేస్తే, సో దర్ మైండ్ సెట్ విల్ బి అబౌట్ ద గ్లోబల్ థింకింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ద లోకల్ ప్రాబ్లమ్స్. దే విల్ థింక్ అబౌట్ ద గ్లోబల్ ప్రాబ్లమ్స్. సో ఒక గ్లోబల్ ప్రాబ్లమ్ ఇప్పుడున్న సొసైటీలో మనం ఒక పైన పర్సనాలిటీస్ ఎవరినైనా తీసుకోండి, ఎలాన్ మస్క్ కానీ వీళ్ళంతా కూడా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి బిలియనియర్స్ అయ్యారు. సో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మనం స్కూల్ ఎడ్యుకేషన్లోనే పిల్లలకి తీసుకురావాలి. విత్ ఇన్ ద బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 15 to 20లోనే ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తీసుకురావాలి అనేసి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద దీనాస్ ఐడియాలజీ. So, what is the full form of Dina, sir? సో దీనా ఈజ్ అబౌట్ డెవలపింగ్ ఎవ్రీ రూరల్ చైల్డ్ Developing every rural child, okay, విత్ ఎసెన్షియల్ గ్లోబల్ with స్కిల్స్ essential global skills. అండ్ నర్చరింగ్ ఎస్ఐకెన్ మైండ్ సెట్. స్కూల్ ఎడ్యుకేషన్లో వాడికి ఒక కాన్ఫిడెంట్ మైండ్ సెట్ మనం ఇస్తే, సో ఓన్లీ ఐఐటి ఈజ్ నాట్ ఓన్లీ ద వరల్డ్, ఆర్ ఎల్స్ డాక్టర్ ఈజ్ నాట్ ఓన్లీ ద వరల్డ్. సో Doctor, engineer, inte. దేర్ ఆర్ డిఫరెంట్ గ్లోబల్ ఆపర్చునిటీస్. సో ఆ గ్లోబల్ ఆపర్చునిటీస్ ముందు పిల్లలకి తెలుసుకుంటే దెన్ దే విల్ టేక్ ద డెసిషన్ ఆఫ్టర్ 10th వాట్ వీ షుడ్ డూ. సో వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ వెదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ అట్లా తీసుకొని, అండ్ ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయాలి అంటే నాకు ఈ కోర్స్ అనేది క్లారిటీ వాళ్ళకే వస్తుంది. సో ఆ క్లారిటీని మనం తీసుకురావడానికి నర్చరింగ్ ఎస్ఐకెన్ మైండ్ సెట్ అండ్ అడ్వకేటింగ్ ట్రూత్, ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకొని, సో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి వాల్యూస్ అనేవి మర్చిపోతాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ వాల్యూస్ అనేవి మర్చిపోకుండా ఎండ్ ఆఫ్ ద డే ట్రూత్ విల్ కాన్క్వర్ అనేది వాళ్ళకి ఎవ్రీ టైం వాళ్ళ మైండ్లో అది రొటేట్ అవుతూ ఉంటే, సో సక్సెస్ అనేది ఇట్ విల్ బీ లాంగ్ టర్మ్ సక్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ షార్ట్ టర్మ్ అనేది మన థింకింగ్. సో దానికి ప్రిపేర్ చేసుకున్న ఐడియాలజీ. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఫ్రమ్ ద పోస్టర్ పాయింట్స్, అదే పోస్టర్ ప్రజెంటేషన్. ఇట్స్ ఫ్రమ్ ద రియల్ టైమ్ ప్రాబ్లమ్స్, రియల్ టైమ్ ఫెయిల్యూర్స్ నుంచి ఐడియాలజీ మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో రూరల్ ఏరియాస్లో ఉన్న స్కూల్స్ని అబ్జర్వ్ చేసి వే దే ఆర్ ల్యాకింగ్, బికాస్ ఇండియా ఈజ్ అబౌట్ ద రూరల్ పీపుల్. సో 90%, 80 to 90% ఆఫ్ ద చిల్డ్రన్ దే ఆర్ ఫ్రమ్ ద రూరల్ ఇండియా. సో వాళ్ళ టాలెంట్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే, సో ఈ ఐడియాలజీ అనేది గ్లోబల్ స్కిల్స్ ఏంటి అంటే, వాట్ ఎవర్ ద గ్లోబల్ స్కిల్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్: డేటా సైన్స్, లీడర్షిప్ స్కిల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, స్పేస్ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ అగ్రికల్చర్ స్కిల్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్. Okay. ఈ స్కిల్స్ని ఎసెన్షియల్ గ్లోబల్ స్కిల్స్గా మనం తీసుకొని, అపార్ట్ ఫ్రమ్ క్యూరియాసిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ వర్కింగ్, ఇవన్నీ కూడా స్కిల్స్, గ్లోబల్ స్కిల్స్ అంటాం. బట్ whenever we are having confidence on these particular technical skills, then ఈ అప్లికేషన్లో వేర్ ఎవర్ వీఆర్ అప్లయింగ్ దీస్ స్కిల్స్, దెన్ ఈ ఆటోమేటిక్గా ఈ క్యూరియాసిటీ ఇవి కూడా డెవలప్ అవుతూ ఉంటాయి పిల్లలకి.